ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. హోలీ క్రాస్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిచర్యల కొరకై మీ ప్రార్థనలో మా గురించి జ్ఞాపకం చేసుకుంటున్నందుకు, అలాగే పరిచర్యలను ప్రోత్సహించుతున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హగ్గయి గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని మీతో పంచుకోవాలని నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 11, 12, 13 వచనములను మనం చూస్తే, సైన్యములకు అధిపతియైన యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యాజకుల యొద్ద ధర్మశాస్త్రము విచారణ చేయుము. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏ విధమగు భోజన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠిత మగునా అని యాజకులను అడుగగా వారు కాదనిది. శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనను ముట్టిన ఎడల తాను ముట్టునది అపవిత్ర మగునా అని హగ్గయి మరలా అడుగగా యాజకులు అది అపవిత్ర మగుననిరి. ఇక్కడ క్రీస్తుపూర్వం 520 సంవత్సరము ఆ కాలములలో యూదా ప్రజలు బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత యెరూషలేములో దేవుని ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఆలయానికి పునాది రాయి వేశారు. ఆలయ నిర్మాణానికి కార్యక్రమమును చేస్తూ ఉన్నారు. ఆ చేస్తున్నటువంటి దినములలో దేవుని పనిని యూదా ప్రజలు చేస్తున్నారు, కానీ ఆ పని చెయ్యుట వలన వారికి అపవిత్రత అనేది కలుగుతుంది. ఆ పని చేయటం వలన వాళ్ళకి కీడే ఎక్కువ సంభవిస్తుంది. ఆ పని చేసినా కూడా వారు చేస్తున్న వ్యాపారాలు కానీ, వారు నాటిన తోటలు కానీ, వారి సంపాదన కానీ, వారి ఆరోగ్యం కానీ, ఆ దేశంలో ఉండవలసినటువంటి ప్రతి విధమైనటువంటి నిధి కానీ దేశంలో తరిగిపోతూ ఉంది. ఆశీర్వాదం రావలసింది బదులుగా శాపము అధికమైపోతుంది. ఇదొక విచిత్రమైన పరిణామం. దేవుని పని తలపెడుతున్నారు, కానీ పని తలపెట్టిన నాటి నుండి ఎంతో విత్తుతున్నారు కానీ కొంచెమే కోస్తున్నారు. ఎంతో ప్రయాసపడుతున్నారు కానీ ఫలితం మాత్రం కొంచెమే వస్తుంది. ఇది ప్రజలకు అర్థం కావట్లేదు. మనం దేవుని పని చేస్తున్నాం కదా, దేవుని చేత మనం ఎందుకు ఆశీర్వదించబట్టలేదు? మన పనులు ఎందుకు పాడైపోతున్నాయి? మనం చేసేటువంటి ప్రతి కార్యం ఎందుకని ఇలా నిష్ఫలమైపోతుంది అని ప్రజలకు అర్థం కాని పరిస్థితుల్లో హగ్గయి దినాలు ఉంటున్నాయి. దేవుని మందిర పని నిలిచిపోయింది. అప్పుడు హగ్గయి ద్వారా దేవుడు జనానికి ఒక సత్యమును నేర్పించాలనుకున్నాడు. వాళ్ళకు జరుగుతున్న పరిణామానికి కారణమేంటో తెలపాలనుకున్నాడు. ఆ పరిణామమును హగ్గయి ద్వారా దేవుడు యాజకులను ఒక ప్రశ్న అడగమన్నాడు. హగ్గయి ధర్మశాస్త్రమును విచారించేటువంటి యాజకుల దగ్గరికి వెళ్ళి యాజకులను అడుగుతున్నాడు, యాజకులారా, ప్రతిష్ఠితమైనటువంటి మాంసం అంటే దేవునికి బలిగా అర్పించడానికి తెచ్చినటువంటి జంతువు యొక్క మాంసము బలిపీఠం మీద పెట్టి దేవునికి అర్పించినప్పుడు ఆ మాంసము ప్రతిష్ఠితమైంది అవుతుంది. ప్రతిష్ఠితమైన మాంసంలో కొంత యాజకుడు తన వినియోగం కొరకు తీసుకెళ్తాడు. ఆ మాంసమును యాజకుడు తన వస్త్రపు చెంగులో కట్టుకుంటాడు. అది ప్రతిష్ఠితమైన మాంసం. ఈ ప్రతిష్ఠితమైన మాంసాన్ని మీరు తీసుకుని వెళ్ళి ఏ వంటకానికైనా ఆ వస్త్రపు చెంగును అంటించినప్పుడు, లేదా ద్రాక్షరసముకైనను భోజన పదార్థముకైనను తైలముకైనను మీరు ఆ ప్రతిష్ఠితమైన మాంసమున్న వస్త్రమును మీరు గనక అంటించితే ప్రతిష్ఠిత మాంసములో ఉన్నటువంటి పరిశుద్ధత ఆ వస్తువులకు వ్యాపిస్తుందా, వాటికి అంటుకుంటుందా, వాటిలోనికి ఈ పరిశుద్ధత బదిలీ అవుతుందా అని చెప్పి హగ్గయి యాజకులను అడిగాడు. ప్రియులారా, ఇది మనందరికీ చాలా ప్రాముఖ్యంగా ఆలోచించవలసిన విషయం. సహజంగా మనం పవిత్రమైన వస్తువులు ముట్టుకొనటం వలన మనం పవిత్రులు అవుతాము అని అనుకుంటాం. పవిత్రమైన పనులు చేయటం వలన మనం పవిత్రులం అయిపోతాము అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. పవిత్రమైనటువంటి ఆలయాల్లో లేకపోతే పవిత్రమైనటువంటి దేవుని సామాగ్రిని, పవిత్రమైనటువంటి ఆలయాలను నిర్మించే కార్యములో మనం కూడా పాలివారం అయినప్పుడు అందులో ఉన్నటువంటి దీవెనలు మనకు అంటుకుంటాయని, వాటిలో ఉన్నటువంటి మహిమ మనకు వ్యాపిస్తుందని,
వాటిలో ఉన్నటువంటి పరిశుద్ధత మనకు వస్తుందని చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ ఇక్కడ హగ్గయి యాజకుల దగ్గర నుండి పొందిన సమాధానం మనం చూసినప్పుడు, ప్రతిష్ఠితమైనటువంటి మాంసము ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రమును తీసుకెళ్ళి దేన్ని ముట్టినా కానీ ఏ వస్తువు ప్రతిష్ఠితమో అవ్వదు అని చెప్పేశాడు. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఎవరికి చెందింది వారికే ఉంటుంది. పరిశుద్ధత కానీ లేకపోతే ప్రతిష్ఠిత కానీ ఒకరి నుండి మరొకరికి బదిలీ చేయగలిగింది కాదు. చాలాసార్లు మనం ఈ దినాల్లో చూస్తూ ఉంటున్నాం. ఎంతోమంది పవిత్రమైన తైలమని, పవిత్రమైనటువంటి నీరని, పవిత్రమైనటువంటి వస్తువులని, పవిత్రమైన వస్త్రమని, ఇలాంటివి పవిత్రమైనటువంటి రిలిక్స్ అనేవి కొన్ని ఉన్నాయని చెప్పి ఆయా స్థలాలకు వెళ్ళి ఆ దేవాలయాన్ని ముద్దు పెట్టుకోవటము, లేకపోతే పవిత్రమైనటువంటి శిలువలను ముద్దు పెట్టుకోవటము, పవిత్రుడైనటువంటి దేవుని సేవకుల యొక్క చేతులు ముద్దు పెట్టుకోవటం, దేవుని యొక్క సేవకుల యొక్క కాళ్ళు పట్టుకోవటం, ఇలాంటివన్నీ చేసి వారిలో ఉన్నటువంటి పరిశుద్ధత మనకు అంటుకుంటుందని, ఆ దీవెనలు మనకు వ్యాపిస్తాయి అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అది నిజమైతే ఇక్కడ హగ్గయి యాజకుల దగ్గర నుండి అటువంటి సమాధానం పొందుండేవాడు కాదు. యాజకుడు ప్రతిష్ఠితుడు, అతని వస్త్రం ప్రతిష్ఠితం, అతని చెంగులో ఉన్న మాంసం ప్రతిష్ఠితం. అన్నీ ప్రతిష్ఠితమైనప్పుడు ముట్టింది కూడా మరి ప్రతిష్ఠితం అవ్వాలి కదా, అవ్వలేదు. సరిగ్గా మనము గనక మామూలుగా ఆలోచన చేస్తే, ఒక రోగి ఒక ఆరోగ్యవంతుడు పరస్పరం ఇద్దరిని కలుసుకున్నారు, షేక్ హ్యాండ్ చేసుకున్నారు. ఇతనికి ఫ్లూ ఉంది, ఈయనకి ఫ్లూ లేదు. ఈ ఇద్దరు పరస్పరం కలిసినప్పుడు వీరిద్దరిలో ఈయన ఆరోగ్యం ఆయనకి వెళ్తుందా, లేకపోతే ఇతని అనారోగ్యం ఈ ఆరోగ్యవంతుడికి వెళ్తుందా అన్నప్పుడు, మనలో ప్రతి ఒక్కరం ఆరోగ్యవంతులు అయినప్పటికీ మనం అనారోగ్యంతో ఉన్న వాళ్ళని చాలా దూరం పెడతాం. సహజంగా వారిని ఐసోలేట్ చేస్తాం, వాళ్ళని మాస్కులతో కట్టేస్తాం, వాళ్ళని ఒక సపరేట్ రూమ్లో పెట్టి ట్రీట్ చేస్తారు. ఎబోలా కానీ, సార్స్ కానీ, లేకపోతే ఈ ఫ్లూ కానీ వచ్చినటువంటి వాళ్ళని, ఎయిడ్స్ వచ్చినటువంటి వాళ్ళని సహజంగా ఎందుకని ప్రక్కగా ఉంచుతారంటే, ఆరోగ్యవంతుని వారు ముట్టుకున్నప్పుడు కొన్ని రోగాలు ముట్టుకొనుట చేత కూడా అంటువ్యాధులుగా వారికి వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఇతనిలో ఉన్న ఆరోగ్యం మాత్రం అతనికి ఏ విధంగా ప్రభావితం చేయలేదు. అంటే అనారోగ్యం వ్యాపిస్తుంది కానీ ఆరోగ్యం వ్యాపించదు. పరిశుద్ధత అనేది వ్యాపించదు కానీ అపవిత్రత అనేది వ్యాపిస్తుంది. ఇప్పుడు అపవిత్రుడైన మనుషుడు పవిత్రమైన వస్తువుల్ని ముట్టుకోవడం వలన ఆ వస్తువులకి ఉన్నటువంటి పవిత్రత తగ్గుద్ది కానీ ఇతనికి మాత్రం పవిత్రత అనేది రాదు. దేవుని బిడ్డలారా, పవిత్ర స్నానాలు చేయటం ద్వారా నదులలో ఉన్నటువంటి పవిత్రత మనకు రాదు. లేకపోతే పవిత్రమైనటువంటి యాత్రలు చేయటం వలన, పవిత్ర స్థలాలకు వెళ్ళి మనం కాళ్ళు అక్కడ అంటించటం వలన అక్కడున్న పవిత్రత మనకంటదు. ఒకవేళ అంటితే మనలో ఉన్న అపవిత్రత ఆ స్థలాలకు వెళ్ళి అంటుద్దే కానీ అందులో ఉన్న పవిత్రత మనకు రాదు. ఎందుకనగా పవిత్రత అనేది ఎక్స్టర్నల్ కాంటాక్ట్ వలన రాదు. ఎప్పటికి కూడా బాహ్య సంబంధమైనటువంటి సంబంధం వలన పవిత్రత అనేది బదిలీ కాదు. అది ఎక్కడ మరి సంబంధం కావాలి? పవిత్రత ట్రాన్స్ఫర్ ఎక్కడవుతుందంటే ఎక్స్టర్నల్ టచ్ వలన రాదు. అది బాహ్య సంబంధంగా మనం వాటిని వెళ్ళి తాకినప్పుడు, లేదా పుణ్యస్థలాల్లో అడుగుపెట్టినప్పుడు, లేకుంటే ఆ ప్రదేశాల్లో మనం నడిచినప్పుడు, లేకపోతే ఆ నీటిలో మనం మునిగినప్పుడు వాటిలో ఉన్న పుణ్యం కానీ పవిత్రత కానీ ఈ దేహానికి అంటదు. కానీ పరిశుద్ధత మనకు ట్రాన్స్ఫర్ ఎప్పుడు అవుతుందంటే మన హృదయము లోపల ఉన్నటువంటి మలినము అది కడగబడినప్పుడు, అప్పుడు పరిశుద్ధత అనేది ఇంటర్నల్ వర్క్గా, అంతరంగ క్రియగా ప్రారంభమవుతుంది. వీఆర్ శాంక్టిఫైడ్ ఇన్సైడ్ అండ్ నెక్స్ట్ అవుట్ సైడ్. ముందు హృదయం శుద్ధి చేయబడాలి. ఇర్మియా గ్రంథంలో చెప్తాడు 17వ అధ్యాయంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని దేవుని వాక్యం చెప్తుంది. అటువంటప్పుడు ముందుగా మన హృదయ శుద్ధి జరగాలి. దేవుని బిడ్డలారా, ముందు హృదయం స్వచ్ఛమవ్వాలి. అయిన తర్వాత వ్యక్తి యొక్క తలంపులు, అతని యొక్క మనస్సు, మనస్సాక్షి, అతని యొక్క ఆత్మ సమస్తం కూడా అంతరంగము నూతనపరచబడినప్పుడు పరిశుద్ధత అనేది తన జీవితంలో ప్రారంభమవుతుంది. అలాగూ ఈ ప్రపంచంలో ఎవరిని ముట్టుకుంటే మనం పరిశుద్ధులం అవుతాం, ఎవరి దగ్గరికి వెళ్తే మనకు ఆ విధమైనటువంటి పవిత్రత మనకు వ్యాపిస్తుందని చూస్తే, ఈ లోకమునకు పరిశుద్ధతను ఇవ్వడానికి యేసుక్రీస్తు తన పవిత్రమైనటువంటి రక్తాన్ని శిలువ పైన మన కొరకు చిందించాడు. దేవుని వాక్యంలో
యోహాను సువార్త 8వ అధ్యాయము ప్రభు చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపిస్తారా అని చెప్పి ప్రభు లోకాన్ని ప్రశ్నించాడు. నిజమే, ఆయన జీవితంలో కానీ, ఆయన మాటలో కానీ, ఆయన రక్తంలో కూడా పాపం లేదు. పేతురు అంటాడు, అమూల్యమును నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి యేసుక్రీస్తు రక్తం. పాత నిబంధన కాలంలో ఏదైనా అపవిత్ర వస్తువును ముట్టినప్పుడు, అపవిత్రమైన కార్యం చేసి వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళంటే, మేకల యొక్క రక్తమును, ఆవు యొక్క బూడిదను నీళ్లలో కలిపి శుద్ధ జలమును చల్లి వారిని శుద్ధి చేసేవాళ్ళు. అది పాత ఒడంబడిక కాలంలో జరిగింది. అది కానీ దాని స్థానంలో యేసయ్య మనందరి యొక్క ఆత్మలకు పరిశుద్ధతను అనుగ్రహించాలని నిత్యుడైన ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి అర్పించుకొనిన యేసుక్రీస్తు యొక్క రక్తము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తు రక్తము మన మనస్సాక్షిని మరింత ఎక్కువగా శుద్ధి చేయును అన్నాడు. ఇప్పుడు శుద్ధి ఎక్కడ కాంటాక్ట్లోకి వస్తుందంటే, ఇప్పుడు పరిశుద్ధత అనేది ఎక్కడ వ్యాపిస్తుంది మొదట అంటే, అది ముట్టుట వలన రాదు. ఎప్పుడు కూడా పరిశుద్ధత అనేది మనస్సాక్షి నుండి ముందు ప్రారంభమవుతుంది. ఆ మనస్సాక్షి యేసు రక్తము చేత కడగబడాలి. అతని మనసులో ఉన్నటువంటి భావాలు, మనసులో ఉన్నటువంటి కోరికలు, పాపాన్ని అనుభవించాలి అనేటువంటి ఆ ఆశలు ఆ మనస్సాక్షి ఇక మీదట కోరుకోదు. ఆ మనస్సాక్షి మార్చబడిపోయింది. అంతకుముందు చెడుగా అనిపించింది, ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. అంతకుముందు మంచి అనిపించింది, ఇప్పుడు చెడు అనిపిస్తుంది. అంటే కాన్షియస్నెస్ మారదు కానీ కోరుకునే విధానం మారుతుంది. మనస్సాక్షి అంటే అదే. అంతకుముందు నచ్చినవి ఇప్పుడు నచ్చవు. అతని యొక్క చిత్త వృత్తి మార్చబడుతుంది, ఆలోచన మార్చబడుతుంది. ఎప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తము వారి మనస్సాక్షిని శుద్ధి చేసినప్పుడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనను పరిశుద్ధులనుగా చేయును అనే మాట మనం దేవుని వాక్యంలో చూస్తాం. సహోదరి సహోదరులారా, మనము వ్యాధిగ్రస్తులతో చెప్తూ ఉంటాం, చేతులు శుభ్రంగా కడుక్కుని భోజనం చేయండి, మీ యొక్క పరిసరాలని శుభ్రంగా ఉంచండి, కర్చీఫ్లు వాడండి అని కొన్ని హైజెనిక్ రూల్స్ కొన్ని చెప్తాం మనం. అయితే మరి మన యొక్క మనస్సాక్షికి హైజీన్ చాలా అవసరం. లేకపోతే ఇది మోస్ట్ కంటామినస్ డిజీజ్. ఇది చాలా ఘోరమైన అంటువ్యాధి. హగ్గయి అడిగాడు, అయ్యా యాజకులారా, పవిత్రమైన మాంసం ముట్టినప్పుడు మరొక వస్తువు పవిత్రమైనది అవదంటున్నారు కదా, అలాగైతే ఇంకొకటి అడుగుతాను మిమ్మల్ని. ఒకవేళ చనిపోయినటువంటి మృత కళేబరాన్ని ముట్టొచ్చి ఆ ముట్టినటువంటి చేతులతో ఈ భోజన పదార్థాలను కానీ, ద్రాక్షరసం కానీ, తైలమును కానీ, లేకపోతే మందిరములో ఉపకరణాలు కానీ దేన్నైనా ముట్టుకుంటే, అంటే ముట్టుకునే వస్తువులన్నీ కూడా అంతకుముందు పవిత్రమైనవి అవన్నీ. ఈ శవమును ముట్టిన వాడు వచ్చి పవిత్రమైన వస్తువులు ముడితే ఇప్పుడు ఇతను ముట్టినటువంటి ఈ మైలు ఈ పవిత్రమైన వాటికి అంటుకుంటుందా అని చెప్పి రెండో ప్రశ్న అడిగాడు. అడిగినప్పుడు యాజకులు ఏమన్నారు తెలుసు ఆశ్చర్యంగా, ఈ వస్తువులు ముందు ఉన్నవి పవిత్రమైనప్పటికీ కూడా ఈ అపవిత్రుడిగా వచ్చిన వాడు వచ్చి ఈ పవిత్రమైన వాటిని తాకినప్పుడు అవి కూడా అపవిత్రం అయిపోతాయంట. చూడండి, అంతకుముందు వాటిలో ఉన్నటువంటి పరిశుద్ధత కూడా దీన్ని ఆపలేకపోయినాయి ప్రభావాన్ని. ఎలాగైతే అనారోగ్యవంతుని యొక్క అంటువ్యాధి ఆరోగ్యవంతునికి అంటుతుందో, ఇతనికి ఎంత ఆరోగ్యం ఉన్నా సరే ఇతని మీదకి ఎలా ప్రభావం చూపించేస్తుందో, అలాగే ప్రస్తుత పరిస్థితిలో అపవిత్రత ఒక మనిషి జీవితంలో ఉన్న అన్ని విషయాల్లోనికి వెళ్ళి అంటుకుంటూ ఉంటుంది. అతడు దేవుని సేవ చేసి పవిత్రుడు కాకుండా ఉంటే సేవలోనికి అపవిత్రత వెళ్తుంది. అతడు బోధకుడు అవ్వచ్చు, అతడు సంఘ కాపరి అవ్వచ్చు, అతడు విశ్వాసి అవ్వచ్చు, సంఘ పెద్ద అవ్వచ్చు. అతడు అపవిత్రుడై ఉండి పవిత్రమైన వస్తువులు ముట్టుకుంటే ఈ అపవిత్రత పవిత్రమైన వస్తువులను కూడా పాడు చేస్తుంది. అంటే ఆలోచిస్తున్నారా దేవుని బిడ్డలారా? మన జీవితంలో ఈ యొక్క హృదయాన్ని కనుక మనం శుద్ధి చేసుకోకుండా ఉంటే నష్టం ఏంటి అనొచ్చు మీరు. నష్టం ఏంటంటే మనం తాకిన ప్రతి వస్తువు కూడా అపవిత్రం అయిపోతూ ఉంటుంది. అది మన ఉద్యోగం కావచ్చు, కుటుంబ జీవితం కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, అది వ్యవసాయం కావచ్చు, చివరికి అది దేవాలయం అవ్వచ్చు కూడా. ఆ వ్యక్తులు చేసే పనులను బట్టి దేవాలయం కూడా అపవిత్రం అయిపోతుంది. అదే హగ్గయి దినాల్లో జరిగింది. ఈ అపవిత్రులైన యూదులు వచ్చి ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గర నిజమైనటువంటి పశ్చాత్తాపము లేక తమ పాపములను ఒప్పుకోకుండా వచ్చి దేవుని మందిరంలో చేయి పెట్టి పనిచేసేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన అపవిత్రులు అయినా
పనిచేసేది మంచి పని కాబట్టి మన పని వలన మనం మంచివాళ్ళం అవుతాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అనుకుంటున్న దానికి ఉల్టా జరుగుతుంది. అక్కడ వాళ్ళ పని వలన వాళ్ళు పవిత్రులు కాకపోగా వీళ్ళ అపవిత్రత ఆ మంచి పనిని పాడు చేస్తుంది. వెళ్ళి దేవుని ఆలయమును కట్టాలనుకున్న నాటి నుండి జరిగినటువంటి పరిణామాలు గమనిస్తే హగ్గయి గ్రంథము 2వ అధ్యాయంలో 18వ వచనం అంటున్నాడు, మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందు 9వ నెల 24వ దినము నుండి అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. మందిర పునాది వేసినప్పటి నుంచి ఏం జరిగిందో ఆలోచించండి. కొట్లలో ధాన్యం ఉన్నదా? లేదే. ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను కదా. అదేమిటండి, దేవుని మందిరానికి పని పూనుకున్నప్పుడు ఆశీర్వదించబడాల్సినటువంటి స్థానంలో ఎందుకు పనులు కలిసి రావటం లేదు అంటే, దేవుని బిడ్డలారా, మనం ఎవరమైనా సరే దేవుని పని చేసినంత మాత్రాన దీవెనలు వచ్చేస్తాయి అని అనుకోకూడదు. మనం సేవకులైనా సరే కావచ్చు, సంఘాల కొరకు మీరు స్థలాలు ఇచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు కూడా, దేవుని కొరకు మీరు ఎన్నో కార్యములు చేయటానికి పూనుకున్నటువంటి మంచి దాతృత్వం కలిగిన వాళ్ళు అయి ఉండొచ్చు. మీరు బాహ్య సంబంధమైనటువంటి కార్యములు ఎన్ని చేసినా కూడా ఆశీర్వాదము వాటి వలన మనకు రాదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనకు ఆశీర్వాదం రావాలంటే ముందుగా హృదయములో పరిశుద్ధత అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము నుండి మనం చూస్తే, యెహోవా నీ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, నీ గుడారములో అతిథిగా నివసింపదగిన వాడెవడు అన్నప్పుడు దానికి సమాధానం ఏం చెప్తాడంటే, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగిన వాడే. దేవుని ఆశీర్వాదాలు మనం పొందాలంటే ముందు నిర్దోషమైనటువంటి చేతులు ఉండాలి, శుద్ధమైనటువంటి హృదయం ఉండాలి. ఈ హృదయంలో ఉన్నది అన్నిటిలోనికి ప్రవహిస్తూ ఉంటుంది. అది ఎక్కడికైనా సరే ఆ పనులన్నిటిని కూడా అది డిస్ట్రాయ్ చేయగలిగిన కెపాసిటీ దాంట్లో ఉంది. అంచేత శుద్ధమైన హృదయం కావాలి. కీర్తన గ్రంథం 66వ అధ్యాయము 18, 19 వచనములు చూస్తే, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. హృదయంలో పాపం ఉంటే ప్రేయర్ కూడా పాపం అయిపోతుంది. హృదయంలో పవిత్రత లేకుండా ప్రేయర్ చేయిస్తే మనం ప్రేయర్ చేస్తున్నాం కానీ ఆ ప్రేయర్ అన్హోలీ అయిపోతుంది. కారణము ఇందులో ఉన్నటువంటి అపవిత్రత ప్రేయర్ని కంటామినేట్ చేస్తుంది. సో ముందుగా మనలో ఉన్నటువంటి అపవిత్రతను కడిగి వేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చూస్తే దేవుడు అంటున్నాడు, విస్తారమైన బలులు నాకెందుకు, దహన బలులు, పొట్టేళ్ళ యొక్క కొవ్వు కానీ, మేక దూడల యొక్క మాంసం కానీ నాకు ఎన్ని ఎక్కసం, కోడెల రక్తము, గొర్రె పిల్లల యొక్క రక్తం నాకు అసలు అవసరం లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని మీరు కడుక్కొని శుద్ధి చేసుకోండి. నాకు కావాల్సింది క్లీన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని కడుక్కోండి. దేని నుండి కడగాలి అంటే చేతులు కడుక్కోవడమే ముఖ్యం కాదు. అక్కడ ప్రభు మాట్లాడుతుంది, వ్యాధిగ్రస్తులకైతే చేతులు కడుక్కోవటం ముఖ్యమే, కానీ మనమేం కడుక్కోవాలి అంటే మన హృదయమును కడగాలి అని దేవుని యొక్క మాటగా మనం గమనించాలి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనంలో 23వ వచనం వరకు మనం చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, నాకు మాంసం కావాలని మిమ్మల్ని నేను అడిగానా? నాకు అవసరం లేదు. నాకు బలులు కావాలని అడిగానా? అది మీరే తినండి, నాకు అక్కర్లేదు. నేను అడిగేది ఏంటంటే నా మాటను మీరు ఆలకించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనంలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, బలులు అర్పించటం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం బాహ్య సంబంధమైనవి ఎన్నో ఇస్తున్నాం కానీ దేవుని మాటకి మన విధేయత చూపించడానికి మన హృదయాన్ని అర్పించగలిగితే దేవుడు అప్పుడు మన జీవితాన్ని ఆయన దర్శించడం ఆరంభిస్తాడు. ఈ పని మనం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, హగ్గయి ఈ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, మీరు గనక ఈ అపవిత్రత అంతా కడిగేసుకుంటే, హగ్గయి 2:19 అంటున్నాడు, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదింతును అంటున్నాడు ఆయన. ఐ విల్ బ్లెస్ యూ. ఎప్పుడు? మీ యొక్క అపవిత్రత అంతా కడిగేసుకున్నప్పుడు. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నా పేరు పెట్టబడిన ప్రజలైన మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకుని మీ పాపములను ఒప్పుకొని నా తట్టు మీరు తిరిగిన ఎడల నేను ఆకాశం అందుండి మీ ప్రార్థన నేను ఆలకిస్తాను. అప్పుడు ప్రజలైన మనం తగ్గించుకోవాలి, పాపములు ఒప్పుకోవాలి. అప్పుడు దేవుని తట్టు తిరిగితే
అప్పుడు మన సకల పనులన్నీ కూడా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు దేవుడు. వ్యవసాయం దీవించబడుతుంది, ఉద్యోగంలో దీవించబడతారు, గర్భఫలం అనుగ్రహించబడుతుంది, భూఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఏ పని చేయుటకు అడుగుపెట్టినా కూడా అప్పుడు ఆ పనులు సఫలం అవడం ప్రారంభిస్తాయి. అయితే మీ టచ్ అప్పుడు గోల్డెన్ టచ్ అవుతుంది. అప్పటి వరకు మీ టచ్ కర్సింగ్ టచ్ అవుతుంది. అది టచ్ చేసిందల్లా కర్స్ అవుతూ ఉంటుంది. మిడాస్ అనేటువంటి ఒక రాజుకి ఆ గ్రీక్ మిథాలజీలో వాళ్ళ దేవుడు ఒక వరం ఇస్తాడు. ఆ వరం ఏంటంటే ఈ మిడాస్ అనేటువంటి ఈ రాజు ముట్టిందంతా బంగారం అయిపోతూ ఉంటుంది. ఆ వరం తీసుకుని వెళ్ళి ఇల్లు ముట్టుకుంటాడు, వస్తువులు ముట్టుకుంటాడు, పట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి మనకు కూడా ఉంది. మన హృదయం అపవిత్రంగా ఉందనుకోండి, మనది శాపగ్రస్తమైన టచ్ అవుతుంది. మన హృదయం పవిత్రమైందనుకోండి, బ్లెస్సింగ్ టచ్ అవుతుంది. అది మనం ముట్టిన వ్యక్తులు, మన కాంటాక్ట్ చేయటానికి వచ్చిన వాళ్ళు కూడా, మన సమీపానికి వచ్చి స్నేహం చేసిన వాళ్ళు కూడా మన స్నేహాన్ని బట్టి వాళ్ళు దీవించబడతారు. కారణము మన యొక్క బ్లెస్సింగ్స్ వాళ్ళలోనికి ఓవర్ఫ్లో వెళ్తూ ఉంటాయి. మనలో ఉన్నటువంటి ఈ రైచియస్నెస్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ప్రారంభిస్తుంది. ఎప్పుడనగా ముందు మన హృదయాలను పరిశుద్ధపరచుకున్నప్పుడు. అంతేగాని మెళ్ళో సిలువేసుకుని, సిలువ మెళ్ళో ఉంది కాబట్టి దీనివల్ల నేను హోలీ అయిపోతాను అనుకోవద్దు. హోలీ ఆయిల్ తెచ్చి తల మీద పోసుకుని హోలీ అయిపోతాను అనుకోకూడదు. హోలీ బైబిల్ని తల కింద పెట్టుకుని హోలీ అయిపోతాను అనుకోకూడదు. హోలీ రెలిక్స్ని, హోలీ గార్మెంట్స్ని, హోలీ ఇన్స్ట్రుమెంట్స్ని, హోలీ థింగ్స్ని పట్టుకోవడం వలన మనకు హోలీనెస్ అనేది ట్రాన్స్మిట్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ మనలో ఉన్నది వాటికి ఇన్ఫెక్షన్ వస్తుంది. వాటిని ముట్టుకోకుండా ఉండడమే మంచిది. దేవుడు అంటున్నాడు, నాకు ఇవ్వద్దు, మీ చేతులు కడుక్కొని మీ హృదయాలు శుద్ధి చేసుకోండి, అప్పుడు నా తట్టు తిరగండి, నేను మీ ప్రార్థన ఆలకిస్తాను, అప్పుడు మిమ్మల్ని నేను దీవించడం ఆరంభిస్తాను, అప్పుడు మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటువ్యాధులు ప్రబలుతూ ఉన్నటువంటి ఈ దినాల్లో నేను వాటిని గురించి మాట్లాడడం లేదు, కానీ నేటి సమాజానికి ఉన్నటువంటి అతి పెద్ద అంటు రోగాన్ని గురించి మాట్లాడుతున్నాను. స్వైన్ ఫ్లూ కొందరికే ఇన్ఫెక్షన్, ఎబోలా కొందరికి మాత్రమే ఇన్ఫెక్ట్ అవుతుంది. కానీ పాపం అనే రోగము మనిషి ఎప్పుడో దానికి సంబంధించినటువంటి రెసిస్టెన్స్ పోగొట్టుకున్నాడు. పాపమునకు రెసిస్టెన్స్ లేదు ఇవాళ. మన మనస్సాక్షి వీక్ అయింది. మన యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా పాపము చేత ప్రభావితం అవుతున్నాయి. ఈ యుగ సంబంధమైన అపవాది అయిన సాతాను ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నాడు. మనుషుల యొక్క మనస్సులను ప్రభావితం చేస్తున్నాడు. ఏదేను వనం నుండే మనిషి పాపమునకు రెసిస్టెన్స్ను పోగొట్టుకున్నాడు. అందుకని అందరూ పాపం అనేటువంటి ఈ భయంకరమైన ఇన్ఫ్లుయెన్స్ అనేక మంది మీద పనిచేస్తుంది. ఇది ఫ్లూ కంటే ప్రమాదంగా అందరినీ దాపురించేసింది. బైబిల్ అంటున్నది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అంటున్నాడు. అందరూ త్రోవ తప్పి ఉన్నాం, అందరం ఏకముగా పనికిమాలిన వారం అయిపోయాం. మరి ఇటువంటప్పుడు మనుషులను తన పరిశుద్ధతతో పరిశుద్ధులనుగా మార్చడానికి పరిశుద్ధుడైన దేవుడు శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చి పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన మనస్సాక్షిని కడగటానికి తన అమూల్యమైన రక్తాన్ని మన ముందు ఉంచాడు. మీ జీవితంలో మరి ఆశీర్వాదం చూడాలనుకుంటున్నారా? అది ఇప్పటి నుంచే ప్రారంభం అవుతుంది. ఎప్పుడంటే యేసుక్రీస్తుని జీవితంలో స్వీకరించినప్పటి నుండి. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాం. హగ్గయి దినాల్లో ఉన్న పరిస్థితులను మేము వింటూ ఉన్నప్పుడు ప్రభువా, హగ్గయి దినాల్లో ప్రజలు పవిత్రమైన పనులు చేస్తున్నప్పుడు కూడా పవిత్రతను కలిగి లేకుండా ఉండటం వలన ఆ పనులన్నీ కూడా శాపగ్రస్తమైపోయినాయని, శాపగ్రస్తమైన అనుభవాల్లో వారు జీవించారని తెలుసుకున్నాం. కానీ హగ్గయి చెప్పిన మాట ప్రకారంగా దేవుని తట్టు తిరిగి పాపములను ఒప్పుకున్నట్లయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని మీరు చెప్పిన మాటను బట్టి అయ్యా, ఈ వర్తమానం విన్న బిడ్డలు ఆ సత్యమును గ్రహించినటువంటి వారై తమ యొక్క జీవితంలో యేసు రక్తము చేత ప్రతి పాపము నుండి విడుదల పొంది క్రీస్తు యేసునందున్న ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించే కృపనిమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. స్తుతులతో నాట్యముతో నీ సన్నిధి